హలో హైదరాబాదీస్, నేను మీ శివ. ఈరోజు వచ్చేసి మనం గుర్రంగూడలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి 4 బిల్డింగ్స్ ఉన్నాయి. అవి ఏవో చూద్దాం ఒకసారి. ఒకటి నార్త్ ఫేసింగ్ అండ్ ఇంకొకటి నార్త్ ఈస్ట్ అండ్ ఇంకో 2 ఈస్ట్ ఫేసింగ్. ఓకే, వీ కెన్ సీ రైట్ నో. ఇప్పుడు వచ్చేసి మనం ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ లో ఉన్నాము. ఈ బిల్డింగ్ ఆల్రెడీ సేల్ అయిపోయింది. ఈ బిల్డింగ్ ఒకటి ఉంది. ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి 55 ఇంటూ 23.5 143.5 స్క్వేర్ యార్డ్స్. ఓకే, ఇప్పుడు మనం ఇల్లు చూసుకుంటే ఇక్కడ ఒక కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. లోపల చూసుకుంటే పెయింటింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అండ్ అలాగే కింద గ్రౌండ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది, టైల్స్ అండ్ మార్బుల్స్ కూడా. ఒకసారి మనం ఇల్లు చూద్దాము, లోపలికి రండి. మనం హాల్లో ఉన్నాం. ఇప్పుడు హాల్లో చూసుకుంటే మనకు ఆల్రెడీ సెల్ఫ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, ఇక్కడ కూడా అయిపోయాయి. ఇక్కడ చూసుకుంటే మనము ఇది మనకు వాష్ బేసిన్ ఏరియా వస్తుంది అండ్ ఇక్కడ పూజా గది వస్తుంది. పూజా గది కూడా మనకు చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ కిచెన్ ఉంది, మనకు ఓపెన్ కిచెన్ లాగా పెట్టారు. కొద్దిగా మనకు కిచెన్ ఎల్ షేప్ లో వస్తుంది మనకు. ఓకేనా, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనకు ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ కూడా పడుతుంది అండ్ ఆల్సో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది, ఒకసారి మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి వాష్రూమ్ వచ్చేసి మనకి ఇప్పుడు కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఓకేనా, ఒకసారి మీరు కూడా చూడొచ్చండి. బోర్ వాటర్ అండ్ కృష్ణ వాటర్ 2 ఉన్నాయి ఆప్షన్. అండ్ ఆల్సో మనకు కామన్ వాష్ ఏరియా ఇక్కడ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము. ఒకసారి 2 BHK ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో కూడా, అది కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం కదా, ఇక్కడ 2 BHK కూడా చూద్దాం ఒకసారి మనము. ఇంకొకటి మనకు హాల్ హెల్ షేప్ లో ఉంటుంది. ఓకే, మనకు కింద పార్కింగ్ వచ్చింది కాబట్టి హాల్ చిన్నగా ఉండే, ఇక్కడ పార్కింగ్ లేదు కాబట్టి మనకు హాల్ అనేది పెద్దగా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో. ఓకే, మనం అలాగే కిచెన్ కూడా చూద్దాం ఒకసారి, రండి. సేమ్ కిచెన్ కూడా కింది కన్నా కొంచెం స్పేషియస్ గా ఉంటుంది. ఓకే, సేమ్ ఎల్ షేప్ లోనే ఉంటుంది బట్ స్పేషియస్ గా ఉంటుంది మనకు. ఓకే, ఇప్పుడు మనం దేవుని గది చూద్దాము. ఓకేనా, దేవుని గది చూడండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఫ్లోర్ లో మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాము. ఓకే, కింది కన్నా స్పేషియస్ గా ఉంటుంది మనకి ఇక్కడ. అండ్ ఆల్సో మనం అటాచ్డ్ వాష్రూమ్ ఒకసారి చూద్దాం మనము. మనకు వాష్రూమ్ కూడా ఎంత స్పేషియస్ ఉందో చూడండి మీరే. మనం చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నాం. సేమ్ కింద ఎలా ఉంటుందో పైన కూడా అలా ఉంటుంది, బట్ పైన కొద్దిగా స్పేషియస్ గా ఉంటుంది మనకు. ఓకే, సేమ్ అండ్ మన కామన్ వాష్రూమ్ కూడా అక్కడ ఉంటుంది. మీరు ఒకసారి చూడొచ్చు. మీరు చూసుకుంటే మనకు ఆ బిల్డింగ్ కి ఈ బిల్డింగ్ కి చాలా గ్యాప్ ఉంది. ఓకే, ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే ఇంత గ్యాప్ ఇచ్చారు, మనకు వెంటిలేషన్ అనేది కరెక్ట్ ఉంటుంది. ఓకే, మీరు అక్కడ లాస్ట్ లో చూసుకుంటే మనకు వాష్ ఏరియా ఉంది. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్దాం. ఒకసారి టెర్రస్ కూడా చూపిస్తాం మీకు. అండ్ టెర్రస్ కూడా చూసుకోవచ్చు ఎంత స్పేషియస్ గా ఉంది. అక్కడ మన కార్నర్ లో వాటర్ ట్యాంక్ వస్తుంది. ఓకే, మీరు చూసుకోవచ్చు. పిల్లర్స్ కూడా చూడండి, 12 పిల్లర్స్ ఈ బిల్డింగ్ కి వచ్చేసి.